వాస్తు నిపుణులు మీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ నేరుగా భానుచరణ్ గారితో మాట్లాడొచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి లైవ్లోనే మీకున్నటువంటి సమస్యలు తెలియజేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అలాగే పేర్లో కరెక్షన్స్ కూడా తెలుసుకోవచ్చు. నమస్కారం అండి భానుచరణ్ గారు. చాలామంది 8, 17, 26 ఈ తేదీల్లో పుట్టిన వారికి అసలు అదృష్టం ఉండదు అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ అలాగే జరగదు అంటే ఎందుకు జరగదంటారు? అంటే చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే 8 అంటే శని సంఖ్య. ఈ శని సంఖ్యలో పుట్టిన వారికి అదృష్టం అనేది ఉండదు, వీళ్ళు సొంతంగా వర్క్ చేయొద్దు, ఇంకొకరు చేసిన తర్వాత చేయడం, ఇలాగా కొన్ని అపోహలు అనేది కల్పిస్తూ ఉన్నారు. కానీ 8 అనేది ఎంత బలమైందంటే చాలా బలమైనటువంటి నెంబర్ అని చెప్పవచ్చు. ఎలాగంటే మామూలుగా ఇప్పుడు కేసీఆర్ అనేది 17లో పుట్టాడు అతను. అలాగే మోడీ గారు కూడా 17లో పుట్టాడు. అంటే వాళ్ళు అంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఆ 17 నెంబరే. అయితే 8కి 17కి 26కి కొంచెం తేడా ఉంటుందని చెప్పేసి నేను ప్రతి లైవ్లో కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే 8 ఆర్ 26 అనే డేట్స్లో పుట్టిన వాళ్ళకి కొంచెం లేట్గా మ్యారేజ్ అవుతూ ఉంటుంది. అలాగే 17లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ నెంబర్ అనేది 1, 7 కాంబినేషన్ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 8, 17, 26 అన్నీ కూడా ఒకటే, అలాగే 1, 10, 19, 28 ఇవి కూడా ఒకటే. అంటే ప్రతి ఏ సంఖ్యలో పుట్టినప్పటికీ రెండు మిక్స్ చేస్తే వచ్చే సంఖ్య మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఏంటంటే 8 వేరు, 17 వేరు, 26 వేరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. కానీ 8లో పుట్టిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇది శని సంఖ్య అని చెప్పేసి ఇక వాళ్ళకి అదృష్టం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే 8కున్న పవర్ అనేది ఏ నెంబర్కి కూడా అంత పవర్ అనేది ఉండదు. కానీ కొద్ది మందికి ఎలాగంటే 8లో పుట్టి మళ్ళీ టోటల్ డిస్టెంట్ నెంబర్ 8లో వచ్చి, అలాగే ఇయర్ అనేది 8లో వచ్చినప్పుడు ఎలాగంటే 35లో పుట్టడం 1935 కానీ, లేదంటే 53, 1953 అంటే లాస్ట్ ఇయర్ కూడా 8లో వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది తప్ప మిగతా వారికి ఓన్లీ 8 వచ్చిన వాళ్ళకి, లేదంటే 17 వచ్చిన వారికి, లేదంటే 26 వచ్చిన వారికి టోటల్ డిస్టెంట్ నెంబర్ తేడా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి అదృష్టం తగ్గుతుంది అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. చాలా మంచి అదృష్టం అనేది ఈ 8లో ఉంటుందని చెప్పవచ్చు. ఓకే అండి, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. ఓకే భానుచరణ్ గారు చెప్పండి, ఇప్పుడు జూన్ 2న ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది అని ఒక విషయం మనకి వార్తల ద్వారా వింటున్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. ఒకవేళ జూన్ 2న కనుక విడిపోతే ఆ నెంబర్ ప్రభావం ఎలా ఉంటుందంటారు? నెంబర్ మంచిదేనా ఆ డేట్? తప్పకుండా. జూన్ 2 అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ మంచి నెంబర్ అని చెప్పవచ్చు, మంచి డెవలప్మెంట్ నెంబర్ అని చెప్పవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణ అనే పేరులో, అలాగే ఆంధ్రప్రదేశ్ అనే పేరులో నెంబర్స్ మంచిగా ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ అనేది ఇంకాస్త పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ అనే పేరులో నెంబర్ 28 అనేది చాల్డెన్లో ఉంటుంది. అలాగే ఈ పైథాగరస్లో వచ్చేసి 30 నెంబర్ అనేది ఉంటుంది. ఈ నెంబర్స్ మంచివే, కానీ ఈ 28 అనేది డెవలప్మెంట్ అనేది ఎక్కువగా తీసుకురాకుండా ఆపుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం తెలంగాణలో ఏంటంటే ఒక హెచ్ని TH అని యాడ్ చేసుకుని మళ్ళీ G పక్కన ఒక H యాడ్ చేసినట్లయితే, అంటే 2 హెచ్లు కనుక ఈ తెలంగాణలో యాడ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మంచి డెవలప్మెంట్ అనేది ఈ తెలంగాణలో వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇప్పుడు సీఎం అనేది కేసీఆర్ కాబట్టి అతని ద్వారా తొందరగా ఈ 5 ఇయర్స్లోనే డెవలప్మెంట్ అనేది పెరగడానికి ఈ యొక్క తెలంగాణలో ఈ H యాడ్ చేసుకున్నప్పుడు మంచి భవిష్యత్తు అనేది తెలంగాణకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జూన్ 2 అనే డేట్ని కాకుండా ఈ పేరులో కూడా మనం సంఖ్యాబలం చూసుకున్నట్లయితే మంచి డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు సీఎం కావడానికి కారణం, ఈ యొక్క చంద్రబాబు గారు సీఎం కావడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్క సీఎం కూడా పేరు కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ 2లో ఉన్న వాళ్ళు మాత్రమే సీఎం అయినారు ఇప్పటివరకు. అలాగే ఈ 10 ఇయర్స్ కాకపోవడానికి కారణం ఏంటంటే బర్త్ ఇయర్లో ప్రతి ఒక్కరికి కూడా ఇయర్స్ అనేది ఉంటాయి. ఆ ఇయర్స్లో 1 నెంబర్ వచ్చినప్పుడు ఒక రకంగా, సెకండ్ నెంబర్ వచ్చినప్పుడు ఒక రకంగా అనేది ఉంటుంది. దాంట్లో ఇంతకుముందు 2 ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇయర్స్ బాంబ్ బ్లాస్ట్ నెంబర్లో ఉంది కాబట్టి అతను రాలేకపోయాడు. అలాగే ఇందాక మనం 17 గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కేసీఆర్కి కానీ, లేదంటే మోడీ గారికి కానీ ఇయర్ వైజ్గా చూస్తే వాళ్ళకి 17 వచ్చింది. 17 అని వచ్చినప్పుడు ఆ ఇయర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బలమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇయర్ 17 వచ్చినప్పుడు ఏ వర్క్ చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అదే 16 నెంబర్ వచ్చినప్పుడు, ఇయర్లో క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 16 నెంబర్ వచ్చినప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ 17 అనేది బలమైన నెంబర్ అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు జూన్ 2 అనేది టోటల్ డిస్టెన్స్ 5 వస్తూ ఉంది. తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ రెండింటికి కూడా మంచి నెంబర్ అని చెప్పవచ్చు, మంచి డెవలప్మెంట్ అనే నెంబర్ అని కూడా చెప్పవచ్చు మనం. ఓకే అండి, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నా పేరు సుజాత అండి. సుధా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ ఊరు నుంచి? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు సుధా? సుజాత అండి నా పేరు. సుజాత, ఓకే చెప్పండి.
ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి, నాది డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు. సుజాత గారు అందరూ ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? పని కూడా జరగాలండి, అన్ని రివర్స్ అవుతుంటాయండి. అన్ని రివర్స్ అవుతున్నాయి. సుజాత గారు, సుజాత అనే పేరులో రివర్స్ నెంబర్ ఉందండి. మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయిందండి, 2 పిల్లలు. మ్యారేజ్ డేట్ చెప్పగలరా? 20/11/2003. అందరూ ఎవరు సుజాత పిలుస్తుంటారు? అనే సుజాత పేరులో గారు మీరు ఒక హెచ్ యాడ్ చేసుకోండి. SUJATHA ఒక హెచ్ని యాడ్ చేసుకొని డైలీ 26 టైమ్స్ రాయండి, 26 డేస్ రాయండి. 3 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. మీకు రివర్స్ నెంబర్ ప్రభావం అనేది పోతుంది. ఇక మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి మ్యారేజ్ డేట్ ప్రకారంగా మీ పేరు కరెక్షన్ చేయడం జరిగింది. ఈ పేరులో మీకు లక్ అనేది ఆటోమేటిక్గా మంచి లక్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 85 లక్కీ నెంబర్స్, అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 8/17/26, అలాగే 5/14/23 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక బ్లూ సఫైర్, తెలుగులో నీలం అంటారు. ఈ యొక్క స్టోన్ని లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ధరించండి, ఒక 3 క్యారెట్స్. అలాగే ఒక రుద్రాక్ష 13 ఫేసెస్ త్రయోదశి రుద్రాక్ష అనేది మీరు మెడలో ధరించినట్లయితే మీకు చక్కటి అదృష్టం అనేది ఉంటుంది. అలాగే సుజాత అని సిగ్నేచర్ పెట్టండి, 3.5 సెంటీమీటర్స్ పొడవుతో, అలాగే 13 డిగ్రీస్ హైట్తో సిగ్నేచర్ కనుక పెట్టినట్లయితే మీకు చక్కటి అదృష్టం అనేది వస్తూ ఉంటుంది. లాస్ట్లో ఒకటి కానీ 2 కానీ డాట్స్ మాత్రం తప్పనిసరిగా మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీకు వాస్తు దిశ తూర్పు ఈశాన్య దిశ అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ సుజాత గారు. భానుచరణ్ గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? వాటి వివరాలు చెప్పండి. అంటే ఏంటంటే హైదరాబాద్లో వచ్చి అందరూ కలవలేని వాళ్ళు ఉంటారు కాబట్టి మనం డిస్టిక్లో పర్యటనలు చేస్తూ ఉన్నాం. అలాగే సాటర్డే, సండే, మండే హైదరాబాద్ యూసుఫ్గూడలో అందుబాటులో ఉంటాం అందరికీ. మిగతా రోజుల్లో మనం పర్యటనలు చేస్తూ ఉన్నాం. తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, ఖమ్మం, కరీంనగర్, అలాగే వరంగల్ ఈ డిస్టిక్లో మనం పర్యటనలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అంటే హైదరాబాద్కి రాలేని వాళ్ళు ఆ డిస్టిక్లో వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే ఇక్కడ కానీ అంటే హైదరాబాద్లో కానీ డిస్టిక్లో కానీ కలవలేని వాళ్ళు ఉంటే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మొబైల్ కాలర్స్కి కాల్ చేసేసి అకౌంట్ నెంబర్ తీసుకొని మనీ కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళకి డీటెయిల్స్ తీసుకుంటారు. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కరెక్షన్ చేసి కరెక్షన్ నేమ్ని ఎలాగ రాయాలి, అలాగే మిగతా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నింటికి రెమెడీస్ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది నేనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే దాంతోపాటుగా నేరుగా వస్తే ఎలాంటి అన్ని రెమెడీస్ కనుక ఇస్తామో, అలాగే పోస్టల్ ద్వారా తీసుకున్నప్పటికీ అలాంటి రెమెడీస్ ఇస్తూ ఉంటాం. అలాగే వాళ్ళకి అడ్రస్ ఇస్తే కొరియర్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. అలాగే ఈమెయిల్ ఇస్తే ఈమెయిల్ అడ్రస్కి ఈ యొక్క పేపర్స్ అన్ని స్కాన్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని కూడా అందరూ వాస్తుకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి పేపర్స్ మీకు పంపించాల్సిన అవసరం ఉంటుంది? వాస్తుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాస్తు ప్లానింగ్ ఒకటి, ఇంటి ప్లానింగ్ ఒకటి పూర్తిగా తీసుకొని అదొకటి పంపించాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ప్రతి రూమ్లో అంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్కి అలాగే ఇంటి ముందు ఒకటి ఫోటో ప్రింట్అవుట్ తీసి కనుక పంపించినట్లయితే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీకి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే ఆ నెగిటివ్ అనేది వెళ్ళిపోతూ ఉంది. ఎలాగంటే చాలామంది నేమ్ కరెక్షన్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు, తీసుకున్న తర్వాత వాళ్ళు పడుకునే ప్లేస్ కరెక్ట్గా లేకపోయినప్పుడు, వాళ్ళు పడుకునే ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అంటే భూమి పగుళ్ళు వస్తూ ఉంటాయి, అలాగే భూమిలో బొక్కలు ఉండడం, అలాగే అబ్రకులు ఉండడం, ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే దాని ద్వారా పైకి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వేవ్స్ అంటే చెడు కిరణాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ కిరణాల పైన వ్యక్తులు పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవడం, దాంతోపాటుగా పిచ్చి పిచ్చి కలలు రావడం, మార్నింగ్ లేచేసరికి బాడీ ఏదో వర్క్ చేసి వచ్చి ఒళ్ళంతా అలసిపోయినట్టుగా ఉండడం, ఇలాగ ఉండడం ద్వారా నెక్స్ట్ అక్కడి నుంచి లేచి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఆ పని అనేది నెగిటివ్గా వైబ్రేషన్ రావడం, వాళ్ళని చూడగానే ఆటోమేటిక్గా వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పటికీ వాళ్ళ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళ ప్రభావం అనేది క్లీన్గా అవ్వదు, వాళ్ళ సమస్యలు అనేవి తీరవు. కాబట్టి ఈ యొక్క వాస్తు ప్రభావం అనేది కూడా ఉంటుంది. ఆ వాస్తుకు సంబంధించినటువంటి ఫోటోలు అలాగే ఈ యొక్క ప్లానింగ్ రెండు పంపిస్తే రెండింటిని కూడా మనం దానికి రెమెడీస్ ఎలాగ తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఒకవేళ ఈ యొక్క ప్లానింగ్ పంపించినప్పుడు వాళ్ళు కూలగొట్టుకోలేని పరిస్థితులు
పరిస్థితిలో ఉంటే, అంటే కరెక్ట్గా లేనప్పుడు కూలగొట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మనం పిరమిడ్ వాస్తు ద్వారా కూలగొట్టకుండా, అంటే గోడలు కానీ లేదంటే చౌకట్లు కానీ ఇలాంటివన్నీ కూడా తీసివేయకుండా దాన్ని అలాగే కొంచెం రెమెడీస్తో సెట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనం పిరమిడ్ వాస్తు ద్వారా వాళ్ళకి సజెషన్ చేయడం జరుగుతూ ఉంది. అలా కూడా వాళ్ళు సక్సెస్ అనేది ఈజీగా పొందుతూ ఉంటారు. కాబట్టి అలా ఫొటోస్ అలాగే ఈ యొక్క ప్లానింగ్ అనేది పంపిస్తే సరిపోతుంది. భానుచరణ్ గారు, కొంతమందికి సందేహం వస్తుంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఫొటోస్లో ఎలా తెలుస్తుంది? తప్పకుండా తెలుస్తుంది. ఎలాగంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఫోటోలకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. అది వ్యక్తి కానివ్వండి, లేదంటే వ్యక్తి ఫోటో కానివ్వండి, లేదంటే ఇంటి ఫోటో కానివ్వండి, దేంట్లో అయినా కూడా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఫోటోలో ఉందంటే ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు మన దగ్గర చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే వాళ్ళు వ్యక్తులు వచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ ఫోటోలో చూసినప్పుడు ఎలాగుంటుందో వాళ్ళు ఫోటో ఇస్తే ఫోటో చెక్ చేస్తాం వాళ్ళ ముందే. అలాగే ఒకవేళ ఫోటో పక్క పెట్టి వ్యక్తికి చెక్ చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చూపిస్తూ ఉంటుంది. స్కానర్స్ సేమ్ చూపిస్తాయి అంటారు. ఇప్పుడు మనిషిలో అయినా చూపిస్తుంది, ఫోటోలో కూడా అంతే యాజ్ ఇట్ ఈస్ చూపిస్తాయి అంటారు. అలాగే మనం వ్యక్తిలో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేసినప్పుడు ఫోటోలో కూడా నెగిటివ్ ఎనర్జీ లేకుండా అయిపోతుంది. అప్పుడు స్కానర్ పెడితే మనకి క్లియర్ గా లేకుండా చూపిస్తుంది ఆటోమేటిక్ గా. వెరీ గుడ్ అండి. మరో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అరుణ గారు, నల్గొండ. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/10/1986. అరుణ గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అందరు ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఏ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు? ఏ జాబ్ కోసం? టీచర్ జాబ్ కోసం. ఓకే అండి. అరుణ గారు, ఇంటి పేరు ఒకసారి చెప్పండి. డియా? హలో, ఓకే, మీకోసం చెప్తున్నారు, వినండి. అరుణ గారు, అరుణ అనే పేరులో ఎక్కువగా రాంగ్ నెంబర్స్ లేకపోయినప్పటికీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇది కరెక్ట్గా లేదు. అయితే మీరు ఏం చేయాలంటే అరుణ అనే పేరులో ARHUNA అరుణలో ఒక హెచ్ని యాడ్ చేసుకొని మీరు డైలీ 24 టైమ్స్ రాయండి, 24 డేస్ రాయండి, 3 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. ఇలాగ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక 3 మంత్స్లోనే జాబ్ వస్తూ ఉంటుంది. మీకు మంచి కెరియర్ కూడా ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఈ యొక్క నెంబర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 6, 4, 5 ఇవి లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 6, 15, 24, 5, 14, 23, 4, 13, 22 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, గ్రీన్ కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక గోమేధికం అనే స్టోన్ని లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పంచలోహంలో కానీ సిల్వర్లో కానీ ధరించండి. అలాగే మీరు వచ్చేసి మూన్ స్టోన్, చంద్రకాంతం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఇది సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ధరించండి. ఈ యొక్క 2 స్టోన్స్ ధరించినప్పుడు మీకు అదృష్టం అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీరు సిగ్నేచర్ వచ్చేసి అరుణాన్ని సిగ్నేచర్ పెట్టండి. 2.5 సెంటీమీటర్స్ పొడవుతో పెట్టండి. అలాగే 14 degrees హైట్తో సిగ్నేచర్ పెట్టినట్లయితే మీకు ఆర్థిక పరిస్థితులు కానీ అలాగే జాబ్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏవి కూడా రాకుండా ఈ యొక్క సిగ్నేచర్లో మీకు జాగ్రత్తగా ఉంటుంది. అలాగే వాస్తుపరంగా ఈస్ట్ దిశ, తూర్పు దిశ మీకు చక్కగా ఉంటుంది. అలాగే దక్షిణ ఆగ్నేయ దిశ, ఈ 2 దిశలు కూడా మీకు చాలా చక్కగా ఉంటాయి. బెస్ట్ ఆఫ్ లక్ అరుణ గారు. మరి మీరు కూడా భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా భానుచరణ్ గారిని కలవచ్చు. ఇంకా మొబైల్ అపాయింట్మెంట్ ఉంది, అలాగే పోస్టల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు చక్కగా వినియోగించుకోవచ్చు. మరి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం ప్రతి సోమవారం, శుక్రవారం భక్తి టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్నారు. అలాగే ఇదే కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటున్నట్లయితే యూట్యూబ్లో చూడొచ్చు. ఇంకా ఫేస్బుక్లో కూడా వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ లేదా భానుచరణ్ అని టైప్ చేసి ఈ కార్యక్రమాలు మీరు వాచ్ చేయొచ్చు. మీకు చెప్పినటువంటి రెమెడీస్ కానీ కరెక్షన్స్ కానీ మీరు మళ్ళీ చూడొచ్చు చక్కగా వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేసి. భానుచరణ్ గారు, చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ ఆర్థిక చిక్కులు, సమస్యలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటనుకోవచ్చు అంటారు? తప్పకుండా వాళ్ళ పేర్లో ఉండేటువంటి రాంగ్ నెంబర్స్ మాత్రమే వాళ్ళకి ఆర్థిక చిక్కులను తెచ్చిపెడతా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సిగ్నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్కి చాలామంది వాల్యూ ఇవ్వరు. ఎలాగంటే సిగ్నేచర్ ఏదో పెట్టేస్తూ ఉంటారు. ఆ అఫీషియల్గా ఒక సిగ్నేచర్ ఉంటే అన్అఫీషియల్గా 2-3 పెడతా ఉంటారు. ఇలా పెట్టే వారికి ఆర్థిక చిక్కులే కాకుండా వాళ్ళకి మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ ఒక్క వర్క్ పైన కూడా
కరెక్ట్గా చేయలేరు, కరెక్ట్గా నిలబడలేరు, ఒకే వర్క్ మీద నిలబడలేరు. ఒక వర్క్ మీద చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇతరులు వేరే పని చేస్తూ ఉన్నారు, ఆ పనిలో బాగా లాభాలు ఉన్నాయని చెప్పేసి ఈ పని వదిలేసి ఆ పనికి వెళ్తూ ఉంటారు. ఆ పని నుంచి అక్కడి నుంచి కూడా అది కొద్ది రోజులు చేశాక మళ్ళీ అది కూడా ఇలాగే అనిపించేసి ఇంకొక అంటే ఇట్లా చంచలంగా ఇక మైండ్ సెట్ అనేది చంచలంగా ఉంటుంది. ఈ సిగ్నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్ కరెక్ట్గా పెట్టినప్పుడే ఆర్థిక పరిస్థితులు అనేది కుదేలవ్వకుండా జాగ్రత్తగా మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఈ యొక్క సిగ్నేచర్లో ఉంటాయి. అలాగే పేర్లో కూడా రివర్స్ నెంబర్ ఉన్నప్పుడు, తలకిందుల నెంబర్ ఉన్నప్పుడు, అలాగే వైబ్రేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క పేర్లో ఒక్కొక్క రకమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది కూడా 100% వైబ్రేషన్ లేనప్పుడు ఆర్థిక పరిస్థితులు అనేది చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. ఆ వైబ్రేషన్ అనేది 100% ఉన్నప్పుడు ఆర్థిక చిక్కులు రాకుండా, అలాగే హెల్త్ ప్రాబ్లం రాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ యొక్క రివర్స్ నెంబర్ ప్రభావం, అలాగే సిగ్నేచర్ ప్రభావం, అలాగే వైబ్రేషన్ ప్రభావం, ఈ మూడింటిని కూడా కరెక్ట్గా చూసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రసాద్, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1496. హలో, మరోసారి చెప్పండి. 1/4/1966. 66. ఓకే. ప్రసాద్ గారు, అందరూ ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? ప్రసాద్ అని పిలుస్తారు. ఏం చేస్తుంటారు మీరు? ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో, కరెక్షన్ ఏమైనా అవసరం అవుతుందేమో తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీరు క్లియర్గా కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఏం చేస్తుంటారు? ఓకే అండి, మీరు సిగ్నేచర్ ప్రసాద్ అనే పెడతారా? ఇనిషియల్ ఏంటండి? ఓన్లీ ప్రసాద్ అని పెడుతుంటారు. ఓకే అండి, మరి మీ గురించి చెప్తున్నారు, వినండి భానుచరణ్ గారు. హలో ప్రసాద్ గారు, ప్రసాద్ అనే పేరులో బాంబ్ లాస్ నెంబర్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు బాగా చాలా చక్కగా స్టార్ట్ అవుతుంది, చక్కగా ఉంటుంది, మధ్యలోకి వచ్చేసరికి బాంబ్ లాస్ట్ అయిపోతుంది. ఎలాగుంటుంది మీకు? వాస్తవం. ఓకే, ప్రసాద్ అనే పేరులో PRASAADHE, ప్రసాద్, PRASAADHE. ప్రసాద్ అనే పేరుని డైలీ 37 టైమ్స్ రాయండి, 37 డేస్ రాయండి, 3 డేస్ గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఒక 3 కోర్స్ అయ్యేసరికి మీకు ఆటోమేటిక్గా మొత్తం లైఫ్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీకు ఇంతకుముందు ఉన్నటువంటి భవిష్యత్తుకి ఇప్పుడున్నటువంటి లైఫ్కి చాలా తేడా ఉంటుంది. ఇక ఈ యొక్క నంబర్లో మీకు SAD సాడ్ అనే ప్రభావం కూడా పోతుంది, SAAD వస్తుంది కాబట్టి సాడ్ అనే ప్రభావం కూడా పోతుంది. ఇందులో వైబ్రేషన్ అనేది కూడా 100% వస్తుంది. అలాగే దాంతోపాటుగా మీకు నెంబర్ కూడా బాగా ఉంటుంది. మీకు రెండు అంటే డిస్టెంట్ నెంబర్కి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్కి రెండింటికి కూడా మ్యాచ్ అయ్యేటువంటి ఈ యొక్క నెంబర్ అనేది వస్తూ ఉంది చక్కగా. ఇక మీకు తిరుగు అనేది ఉండదని చెప్పవచ్చు. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 9 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 1, 10, 19, 28, 9, 18, 27 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి వైట్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక కోరల్ పగడం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పంచలోహంలో కానీ, సిల్వర్లో కానీ, గోల్డ్లో కానీ 3 కూడా ఛాయిస్ ఉంటుంది మీకు. ఇది ఒక 5 క్యారెట్స్ ధరించాలి. అలాగే ఎల్లో సఫైర్ కనక పుష్పరాగం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి గోల్డ్లో మాత్రమే ధరించాలి. ఈ 2 స్టోన్స్ కూడా ధరించండి. అలాగే మీకు వాస్తుపరంగా వెస్ట్ నార్త్ పడమర వాయువ్యం అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి ఏ డాట్స్ కానీ లైన్స్ కానీ పెట్టకుండా మీరు 4.5 సెంటీమీటర్స్ పొడవుతో 14 degrees హైట్తో సిగ్నేచర్ పెట్టినట్లయితే మీకు చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు కానీ ఏ పరిస్థితులు కానీ అన్నీ కూడా ఆటోమేటిక్గా చక్కబడడానికి మీకు ఈ సిగ్నేచర్ అనేది దోహదపడుతూ ఉంటుంది. అలాగే రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకున్నట్లయితే మీకు చక్కగా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ ప్రసాద్ గారు. భానుచరణ్ గారు, జియాలజీ అంటే ఏంటి? జియాలజీ ద్వారా అంటే దానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి మనుషులకు? చక్కగా అడిగానండి. ఏంటంటే ఇంతకుముందుకి చెప్పుకున్నాం మనము భూగర్భ వాస్తు అంటారు దీన్ని, జియాలజీ అంటే. ఈ భూగర్భ వాస్తుకి వ్యక్తికి సంబంధం ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం మనం, భూమి పగిలి ఉన్నప్పుడు దానిపై పడుకున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బాడీలోకి వస్తూ ఉంటుంది. బాడీలోకి వచ్చేసి నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఆ బాడీలోకి వచ్చినప్పుడు టోటల్గా ఒక వ్యక్తికి ఆరా పవర్ అనేది ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఆరా పవర్ అనేది ఉంటుంది. ఆరా పవర్ అనేది 2.5 meters నుంచి 2.8 వరకు ఆరా పవర్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఆరా పవర్ అనేది తగ్గినప్పుడు వ్యక్తి యొక్క
మాట ఎవరు వినకపోవడము, ఆ యొక్క వ్యక్తి పలుకుబడి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఇతను మానసికంగా కుదేలైపోవడము, దాంతోపాటుగా ప్రతి పని కూడా ఫెయిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ బాడీలోకి ఉందా లేదా అనేది చెక్ చేసి ఆ యొక్క ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్ని మొత్తం క్లియర్ చేస్తే దాన్ని పాజిటివ్గా మనం మార్చుకున్నప్పుడు అతని ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రభావం అనేది పెరిగిపోతూ ఉంటుంది. వ్యక్తి యొక్క ఫేస్ పైన కళ వస్తూ ఉంటుంది. దాంతోపాటుగా వ్యక్తి ఏది చెప్పినా కూడా ఎదుటి వాళ్ళు వినడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జియాలజీ ద్వారా మనం నెగిటివ్ ఎనర్జీ తెలుసుకొని దాని ప్రకారంగా మనం కనుక రెమెడీస్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా వ్యక్తి యొక్క ప్రభావం అనేది పెరిగిపోతూ ఉంటుంది. అతని పలుకుబడి కూడా పెరిగిపోవడానికి చేస్తుంది. ఈ స్కానర్స్ ద్వారా ఎట్లాగా గుర్తిస్తూ ఉంటారు నెగిటివ్ ఫోర్స్ ని? ఆ స్కానర్స్ ఎందుకు ఉపయోగిస్తుంటారు? వాటి ఈ గురించి స్కానర్స్ అనేది చాలా రకాలుగా మనం చూడవచ్చు. ఈ స్కానర్స్ ద్వారా ఈ స్కానర్స్ అనేది దీంట్లో మనం వాటర్ అనేది అంటే ఏ ఇంటికైతే మనం చూడాలనుకుంటామో వాళ్ళ వాటర్ అనేది పోసేసి దాంతో మనం చెక్ చేస్తూ ఉంటాం ఈ స్కానర్స్ ద్వారా. ఈ చెక్ చేసినప్పుడు ఇలా వెడల్పు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఒకవేళ స్ట్రైట్గా ఇలాగే ఉండిపోయినట్లయితే దాన్ని నెగిటివ్ ఎనర్జీ లేనట్టు. అంటే ఒక వాటర్ ద్వారానే కాదు, చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. ఒక 30 టైప్స్ చూడొచ్చు దీని ద్వారా. ఆ 30 టైప్స్ కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏ రకంగా అంటే వ్యక్తులకు చెక్ చేయొచ్చు, అలాగే ఇంటికి చెక్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా మనం అనేది జియాలజీ ద్వారా చెక్ చేసే విధానం అనేది ఉంది. ఈ యొక్క స్కానర్స్ కూడా మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. ఇవి ఈ స్కానర్స్ అంటే ఎవరైనా జియోపతిక్ వాస్తు చూసే వాళ్ళు కూడా కావాలనుకుంటే మన దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ తీసుకోవచ్చు. దీనికి రెమెడీస్గా మనం జియోపతిక్ రాడ్స్ కూడా మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. దాంతో పాటుగా ఈ పిరమిడ్స్ కూడా కొన్ని రకాలైనటువంటి పిరమిడ్స్ పాజిటివ్ ఎనర్జీని అంటే నెగిటివ్ ఎనర్జీ తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీని బయటికి వచ్చేటువంటి పిరమిడ్స్ కూడా మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ పిరమిడ్ పెట్టాలి లేదా రాడ్ పెట్టాలి అన్నది అక్కడ ఉన్నటువంటి సమస్యను బట్టి పెడతా ఉంటాం. ఆ సమస్య ద్వారా ఏ పిరమిడ్ పెట్టాలి లేకపోతే జియోపతికి రాడ్ పెట్టాలా ఇంకేదైనా పెట్టాలనేది ఆ సమస్యను బట్టి చేస్తాం. ఓకే బాంచరణి గారు, మరోసారి పర్యటన వివరాలు చెప్పండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, ఇలా వాస్తుకు సంబంధించి ఏమైనా సమస్యలతో బాధపడుతున్నవారు అలాగే పేర్లో కరెక్షన్స్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు? పర్యటన వివరాలు. సాటర్డే, సండే, మండే మాత్రం హైదరాబాద్లో యూసుఫ్గూడ్లో అందుబాటులో ఉంటాం అందరికి మెయిన్ బ్రాంచ్లో. ఇక మిగతా రోజుల్లో మాత్రం కర్నూలు, తిరుపతి, అలాగే వైజాగ్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాం. అలాగే ఈ హైదరాబాద్లో కానీ డిస్ట్రిక్ట్లో కానీ తిరిగినప్పుడు అక్కడ అందుబాటులో వాళ్ళకి కుదరనప్పుడు ఇంటి దగ్గరే ఉండి మనం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాలర్స్ కాల్ చేసి అకౌంట్ నెంబర్ తీసుకుని అకౌంట్లో కనుక మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. పేరు కరెక్షన్ చేసి ఎలాగ నేమ్ రాయాలి, అలాగే నేమ్స్తో పాటుగా ఇంకా వేరే ఏమైనా రెమెడీస్ తీసుకోవాలనేది టోటల్గా నేనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే అయిన తర్వాత వాళ్ళ అడ్రస్ ఇస్తే వాళ్ళ అడ్రస్కి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అలాగే ఈమెయిల్ ఐడి పంపిస్తే ఈమెయిల్ ఐడికి స్కాన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ ఐడి ద్వారా కూడా ఈ డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతూ ఉంటుంది. నేరుగా వచ్చి కలిసినట్లయితే ఎలాంటి డీటెయిల్స్ ఇస్తామో అలాంటి డీటెయిల్స్ ఈ పోస్టల్ ద్వారా కూడా మనం అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సదవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి భానుచరణ్ గారు, చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలి అనుకుంటున్నా, విద్యా సంస్థలకి అలాగే వ్యాపార సంస్థలకి పేర్లు పెట్టాలి అనుకుంటున్నా, మీ ఆధ్వర్యంలో ఎలా సజెస్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? అంటే వాళ్ళు ఏమైనా కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకుని రావాల్సిన అవసరం ఉంటుందంటారా? ఏ విధంగా మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి? దాని గురించి చెప్పండి. అంటే సెలెక్ట్ చేసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ సెలెక్ట్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎలాగంటే వాళ్ళకి స్టార్టింగ్ లెటర్స్ అంటే కాల్ చేసి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్ లెటర్ ఇస్తూ ఉంటాం. లేదంటే మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ ఇస్తూ ఉంటాం. స్టార్టింగ్ లెటర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని నేమ్స్ కనుక రాసినట్లయితే దాని ద్వారా మనము కొన్ని నేమ్స్ అన్నీ చెక్ చేసి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఏదైతే కరెక్ట్గా సూటబుల్ అవుతుందో ఆ నేమ్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆ సజెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క నేమ్ కనుక పెట్టుకున్నట్లయితే నిక్ నేమ్స్ అయితే మనం సజెస్ట్ చేయం. చాలామంది ఏంటంటే న్యూమరాలజిస్టులు కూడా కొంతమంది నిక్ నేమ్స్ అయితే ప్రాబ్లం ఏముండదు, నిక్ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ నిక్ నేమ్స్ ద్వారా ఎంత ప్రాబ్లం ఉందంటే 100%గా వాళ్ళకి పిల్లలకి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే నిక్ నేమ్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు చాలామంది నిక్ నేమ్స్కి ఇష్టపడతా ఉంటారు. ఆ నిక్ నేమ్స్ తల్లిదండ్రుల మెప్పు పొందడానికి ఈ యొక్క నిక్ నేమ్స్ అని చెప్తా ఉన్నారు. కానీ నిక్ నేమ్స్ ద్వారా పిల్లలకి ప్రాబ్లమే కానీ వాళ్ళకి మంచి అయితే జరగదు. కాబట్టి నిక్ నేమ్స్ అనేది మనం కూడా సజెస్ట్ చేయము. తప్పకుండా వాళ్ళకి నేమ్స్ అనేది కరెక్ట్గా సజెస్ట్ చేసినప్పుడు ఆ యొక్క నేమ్ ద్వారా వాళ్ళ డెవలప్మెంట్ అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళని కాపాడడానికి ఆ యొక్క పేరు అనేది దోహదపడుతూ ఉంటుంది. భానుచరణ్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ఈరోజు కార్యక్రమంలో వాస్తు గురించి, నెగిటివ్ ఫోర్స్ వల్ల కలిగే సమస్యలను ఎలా ఉత్పన్నం చేసుకోవాలి, వాటి నుంచి ఎలా గట్టెక్కాలి, అవన్నీ తెలియజేశారు. న్యూమరాలజీ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల కలిగే విషయాలు కూడా వివరించారు. ధన్యవాదాలండి.
మరి మీరు కూడా భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా భానుచరణ్ గారిని కలిసి మీకున్నటువంటి సమస్యలు తెలియజేసి పరిష్కారాలు పొందొచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటున్నట్లయితే యూట్యూబ్లో వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ లేదా భానుచరణ్ అని టైప్ చేసి చూడొచ్చు. అలాగే పోస్టల్ సౌకర్యం కూడా ఉంది, మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ సదుపాయాలని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది వాళ్ళ వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్.